అందరికీ నమస్కారం. యశస్వి, దిస్ ఈజ్ యువర్ డ్రీమ్. ఇందాక తన్వి చెప్పింది, ప్రొడ్యూసర్ ఇస్ ఫాదర్, డైరెక్టర్ అంటే తల్లి లాంటోడని. ఇవాళ డెలివరీ పెయిన్స్, నీ పెయిన్ నాకు అర్థమైంది. డెలివరీ రేపు కదా, ఆ డెలివరీ పెయిన్స్ ఏంటి చూపించాడు మనకి. ఎందుకంటే నేను నమ్మేది ఒకటే, నో టెక్నీషియన్స్, నో యాక్టర్, ఓకే, నో యాక్టర్, నో టెక్నీషియన్, నో స్టార్ ఈజ్ బిగ్గర్ దెన్ ద కంటెంట్. మన కంటెంట్ మించిన అది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, కెమెరాన్ అవ్వచ్చు, కంటెంట్ వల్ల వాళ్ళకి పేరు వస్తుంది తప్ప వాళ్ళ వల్ల కంటెంట్ ఆడదు. అలాంటి కంటెంట్ రాసావు. కంటెంట్ బాగుందని మనం ఎప్పుడు చెప్తామంటే, కంటెంట్ చూసినప్పుడు నాకు ఒక జలసీ వచ్చింది. ఇదేంటి, నేనెందుకు ఆలోచించలేకపోయాను ఇలా కంటెంట్, నేనెందుకు తీయలేకపోయాను. ఆ జలసీ వచ్చిందంటే దిస్ ఈజ్ ద బ్లాక్ బస్టర్. ఐ ఫెల్ట్ జలస్. నాకు 2 కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకనే నెంబర్ 1, 100 మంది దగ్గరికి వెళ్ళానన్నావు, ఆ 100లో నేను ఎందుకు లేను, ఫస్ట్ అది కంప్లైంట్ నీ మీద. తర్వాత 2-3 years బ్యాకే రమణి గారు వాళ్ళ సన్నం తీసుకుని వచ్చారు. వస్తే దీపక్ చూసా, నేనెందుకు పరిచయం చేయలేదు దీపక్ని. ఈ 2 రిగ్రెట్స్ నాకు ఉన్నాయి. సో అంటే ఇంతసేపు అయినా ఈ కంటెంట్ ఫస్ట్ విజువల్ నేను టీజర్ చూసా. టీజర్ చూసి మన దీపక్కేనా, అప్పుడు కలిసిన దీపక్కేనా అనుకున్నా. అండ్ ఐ ఫెల్ట్ అమేజింగ్. ఎందుకంటే కంటెంట్ నువ్వు అన్నావు కదా, ప్లీజ్ రండి అని అక్కర్లేదు. ఈ కంటెంట్, ఈ విజువల్, దీంట్లో ఉన్న ఆ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్, తన్వి, కీర్తన, ఎవ్రీబడి ఆ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ రప్పిస్తుంది. ఇట్ ఈస్ హిస్ డ్రీమ్, తన పెయిన్, తన డ్రీము. ఎందుకంటే నేను చాలా సినిమాలు పనిచేసి ఇప్పటికీ ఐ టచ్డ్ ఆల్మోస్ట్ 60 films. ఓకే, ప్రతి సినిమాలోనూ ఆ కష్టం ఉంటుంది. తను చెప్పిన ఆ స్ట్రగుల్స్ అన్నీ నేను పడ్డా. కానీ మనం ఒక రైట్ కంటెంట్ కోసం కష్టపడితే అది బుల్సై. మనం రాంగ్ కంటెంట్ కూడా అంతే కష్టపడతాం. కానీ ఇది నాకు అర్థమైంది ఫస్ట్ విజువల్ నుంచే, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పటి నుంచే దిస్ ఇస్ బుల్సై. ఇది నో డౌట్. యశస్వి ఎక్స్ట్రాడినరీ. దీని గురించి నో ప్రమోషన్ ఈజ్ నీడెడ్. కంటెంట్ తను ప్రమోట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోద్ది సినిమాని. యూత్కి ఇవాళ రేపు వస్తున్నంటే దీన్ని ఏదో కంపేర్ చేస్తున్నారు. ఐ విల్ నాట్ కంపేర్ దిస్ ఫిలిం విత్ అర్జున్ రెడ్డి ఆర్ ఎనీ అదర్ ఫిలిం. దీంట్లో ఒక ఇంటెలిజెన్స్ ఉంది, దీంట్లో ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, దీంట్లో ఒక పెయిన్ ఉంది, దీంట్లో ఏదో మనం తెలుసుకోవాలనుకునే ఒక స్టోరీ ఉంది. దీంట్లో అన్నీ కనపడుతున్నాయి, అన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. దీంట్లో ప్రతి టెక్నీషియన్ తన బెస్ట్ ఇచ్చాడు. ఆ బెస్ట్ ఇచ్చాడంటే యశస్వి రాసిన బెస్ట్ కంటెంట్ వల్ల ప్రతి వాళ్ళు అండర్లైన్ అయ్యారు. ఒక షాట్లో దీపక్ ఏదో కొడితే వెళ్ళి ఒక ఆటోని గుద్దుకున్నాడు. అరే, ఫైట్ మాస్టర్ ఎవరు అనుకున్నా. ప్రతిదీ ఎవ్రీథింగ్ నేను అది మన ఐబాల్ని క్యాచ్ చేసిందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గుడ్ కంటెంట్, నో డౌట్. ఒకప్పుడు అనేవారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, బోల్డ్ ఈజ్ గోల్డ్. ఇట్ ఈస్ వెరీ బోల్డ్. సో దీనికి అందరూ బెస్ట్ టెక్నీషియన్స్ దీన్ని పనిచేశారు. హార్ట్ ఉన్న ప్రతి ఆడియన్ ఎడి సినిమాకి వస్తాడు, నో డౌట్. మై బెస్ట్ విషెస్ టు ద ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ టు మై లైక్ ఈజ్ ఆల్వేస్ లైక్ అవర్ ఫ్యామిలీ. దీపక్, రమణి గారు లైక్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ మై ఫ్యామిలీ, మా బావగారికి వైజాగ్లో. సో మీ అందరికీ ఈ సినిమా పెద్ద మీకు వండర్ చెయ్యాలి మీ కెరియర్లో అని నేను కోరుకుంటున్నా. ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో కో ప్రొడ్యూసరు మన ప్రదీప్ కో ప్రొడ్యూసర్ అన్నాడు, బాల్మేన్ షర్ట్ వేసాడంటే బాగుంది సినిమా, అయితే బాల్మేన్ వేసాడంటే బాగుంది, ఆల్రెడీ లాభాల్లోకి వచ్చేసాడు అనుకున్నా. సో నెక్స్ట్ సక్సెస్ మీట్లో మీరందరూ బాల్మేను, గూచీలు ఇవన్నీ వేసుకొని దాన్ని కూడా పిలవండి. ఆల్ ద బెస్ట్. ఇట్స్ ఆల్రెడీ ఎ సక్సెస్ఫుల్ ఫిలిం, సిద్ధార్థ్ రాయ్. థ్యాంక్ యూ.